హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్వీట్ పొటాటో ఎలా కుక్ చేయాలో చూద్దాము. ఫస్ట్ మంచిగా వాష్ చేసుకోవాలి. మట్టంతా ఉంటుంది అనమాట. మంచిగా వాష్ చేసేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకుంటే అప్పుడు మనకి స్కిన్తో పాటు తినడానికి బాగుంటుంది. సో ఇలా మంచిగా వాష్ చేసేసుకుందాము. నేను ఆల్రెడీ 2 times వాష్ చేసి 3rd time చూపించింది అనమాట. ఇప్పుడు మన కుక్కర్ సైజ్ బట్టి కట్ చేయండి. ఇది కొంచెం మీడియం సైజుగా ఉంది కాబట్టి ఇలా కట్ చేస్తున్నా. చిన్న ఉంటే డైరెక్ట్గా అలాగే వేసేయచ్చు. ఇలా కట్ చేస్తే మనం సర్వింగ్ అప్పుడును అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పీస్ అలా ఇయటానికి బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్లో కింద నీళ్ళు వేసి ఇలా స్ట్రెయినర్ లాగా ఉండే దాంట్లో స్టీమ్ చేసేది పెట్టుకొని ఉన్నాం. మనకి ఈ టైప్ లేకపోతే మీరు ఇడ్లీ కుక్కర్లోనూ పెట్టి మంచిగా ఒక 15 minutes కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3 whistles వచ్చేదాకా కుక్కర్లో రానిద్దాము. 3 whistles వచ్చాక ఇంకా ఆపేద్దాం. దీంట్లో సాల్ట్, బెల్లం, షుగర్ ఏమి వేయలేదు. జస్ట్ న్యాచురల్గా మనం స్టీమ్ చేస్తున్నాం హెల్తీ వేలో. సో సూపర్గా ఉడికిపోయింది. చూసారా, నేను ఇలా కత్తి పెట్టి ఇలా చూపిస్తున్నాను. మంచిగా ఉడికింది. చాలా చిన్న ఉంటే 2 whistles చాలు. ఇది కొంచెం మీడియం టు పెద్ద సైజు ఉంది కాబట్టి 3 whistles రప్పించాను. ఇది జస్ట్ మనం తినే ముందు ఈ తొక్కని తీసుకొని తింటే చాలు. ముందే తీసి పెట్టద్దు. అండ్ పిల్లలకి ఇచ్చేటప్పుడు పక్కన నీళ్లు పెట్టి అప్పుడప్పుడు తాగిపియండి. పిల్లలకి గొంతు పట్టుకున్నది ఈజీగా, పెద్దోళ్ళకి పట్టుకున్నది పిల్లలకి గబుక్కని తెలియదు. సో అందుబాటులో నీళ్లు పెట్టి వాళ్ళకి తినిపియండి. సో హెల్తీ స్నాక్ అనమాట ఇది. చూడండి ఎంత బాగా ఉడికింది, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.